హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఓటు వేయబోతున్న వారికి, ఆల్రెడీ ఓటు హక్కు ఉన్న వారికి నా కంగ్రాచులేషన్స్. పాతకాలంలో ఒక రాజ్యాన్ని పరిపాలించాలన్నా, లేదంటే ఒక రాజ్యాన్ని ఆధీనంలో తీసుకోవాలన్నా ఇద్దరి రాజుల మధ్య యుద్ధమే జరిగేది. కానీ ఇప్పుడు మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఏ రాజు పాలనలో ఉండాలి అనేది స్వయంగా మనమే ప్రజలే నిర్ణయించుకోవచ్చు. కాబట్టి మీకున్న ఓటు హక్కును కరెక్ట్గా ఉపయోగించుకోండి. దయచేసి నోటాకి మాత్రం ఓటు వేయద్దు. నోటాకి ఓటు వేయడం వల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు, ఏ పార్టీకి ఉపయోగం ఉండదు. మీకు నచ్చిన పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయండి. ఎందుకంటే 5 yearsకి ఒకసారి మనకి ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఆ 5 yearsకి ఒకసారి వచ్చే అవకాశాన్ని మనం నోటాకి వేయడం వల్ల, లేదంటే ఓటు వేయకుండా ఉండడం వల్ల వేస్ట్ చేసుకోవడం అనేది మంచి విషయం కాదు. అండ్ మీకు తెలిసిన విషయమే, నాయకులకి 5 సంవత్సరాలు పవర్ ఉంటే మనకి మాత్రం ఎలక్షన్స్ డే రోజు మాత్రమే పవర్ ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప అవకాశాన్ని, ఒక రాజుని నిర్ణయించే అవకాశాన్ని మాత్రం మీరు వేస్ట్ చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.